తాజా అంశాన్ని చూస్తున్నాం. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం జేపీసీకి సభ్యుల పేర్లు సూచించాలని పార్టీలను కోరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జేపీసీకి సభ్యుల పేర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? అలాగే జేపీసీలో ఎంతమంది సభ్యులు ఉండే అవకాశం ఉంది? అనుదీప్, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోసం జమిలీ ఎన్నికల బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా జేపీసీకి పంపించాలని, పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటామండి. జేపీసీకి పంపించే విషయం పైన నిన్న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి పొందే సమయంలోనే జరిగినటువంటి స్వల్పకాలిక చర్చలోనే పలువురు విపక్ష సభ్యులు కూడా అందుకు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ కు అనుగుణంగా ఈ రోజు నిన్న చర్చ సందర్భంగానే డిమాండ్ కు అనుగుణంగా ప్రధానమంత్రి కూడా ఈ బిల్లు జేపీసీలో చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందితే బాగుంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తపరిచారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్వయంగా చెప్పడంతో బిల్లును జేపీసీకి పంపాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పంపించే విషయం పైన ఇప్పటికీ ఇంకా కసరత్తు జరుగుతోంది. జేపీసీలో దాదాపు 30 నుంచి 32 మంది సభ్యులు ఉండటానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి, వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లులో కూడా 32 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి జేపీసీ అదే తరహాలో ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంపై కూడా దాదాపు 32 మంది సభ్యులతో ఏర్పాటు కావడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రతి పార్టీకి, లోక్సభలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రతి పార్టీకి జేపీసీలో ప్రాతినిధ్యం ఉంటుంది. అయితే పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను ఆధారంగానే ఈ సభ్యుల సంఖ్య ఖరారవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 4 నుంచి 5 సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2 సభ్యులకు, ఈ విధంగా పార్టీలకు ఉన్నటువంటి నెంబర్ ను బేస్ చేసుకుని సభ్యుల సంఖ్య ఖరారవుతుంది. కాబట్టి ప్రతి పార్టీకి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు సభ్యుల సంఖ్యను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తుంది. దానికి అనుగుణంగానే అన్ని పార్టీల నుంచి పేర్లు ఇవ్వాలి అని చెప్పి ఏ సభ్యులను ఉంచాలి అంటే లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు, రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు, రెండు వైపుల నుంచి సభ్యులు ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఏ సభ నుంచి సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వారు ఎవరెవరికి జేపీసీలో అవకాశం కల్పించాలనేటువంటి జాబితాలన్నీ పార్లమెంటరీ పార్టీ నేతలు సూచించాల్సి ఉంటుంది. సో అందుకు అనుగుణంగా అన్ని పార్లమెంటరీ పార్టీ నేతలకు ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందడంతో పాటుగా స్వయంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ నేతలతో ఫోన్ లో సంప్రదింపులు జరిపి పేర్లు ఇవ్వాలని చెప్పి కోరినట్లుగా తెలిసింది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం లోపు పేర్లు ఇచ్చినట్లయితే ఎల్లుండి శీతాకాల సమావేశాల చివరి రోజు కాబట్టి ఆ రోజు జేపీసీ ప్రకటనకు ఆస్కారం ఉంటుంది. అనుదీప్, ధన్యవాదాలు అరుణ్.